నమస్కారం అండి అందరికీ. శ్రావణ మాసంలో ఆ రాశుల వారికి లక్ష్మీ యోగం పట్టిందల్లా బంగారమే. ఆ రాశులేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల 5 నుండి సెప్టెంబర్ 3 వరకు కొనసాగే శ్రావణ మాసంలో కర్కాటకం, సింహ వంటి రాజయోగ రాశుల్లో రవి, శుక్ల, బుధ గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశుల వారికి లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది. లాటరీలు, షేర్లు, ఆర్థిక లావాదేవీల వంటివి దాదాపు కనకవర్షం కురిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాలకు, ఆదాయ ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. సుఖశాంతులు అనుభవానికి వస్తాయి. మేషం, ఈ రాశికి 4-5 స్థానాల్లో శుభగ్రహాల సంచారం వల్ల శ్రావణ మాసం అంతా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. ఆదాయం అనేక రెట్లు వృద్ధి చెందుతుంది. ఇంటి సౌకర్యాలను మెరుగుపరుచుకోవడం, మరమ్మతులు చేసుకోవడం, వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాన్ని మించుతాయి. లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వృషభం, ఈ రాశి వారికి 4వ స్థానంలో శుభగ్రహాలన్నీ చేరుతున్నందువల్ల గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఇంట బయట ఒత్తిడి తగ్గి అనుకూలతలు పెరిగి మానసికంగా ఊరట కలుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆదాయం దినాదినాభివృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు అనేక అవకాశాలు లభిస్తాయి. ఆస్తి కలిసి రావడం కానీ, ఆస్తులు కొనడం కానీ జరుగుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కర్కాటకం, ఈ రాశిలోనూ ధనస్థానంలో శుభగ్రహాల సంచారం ఎక్కువగా ఉన్నందువల్ల ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాల మీద భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. కుటుంబ దాంపత్య జీవితాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల నుండి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. తులారాశి, ఈ రాశికి లాభస్థానంలో శుభగ్రహాలు, శుభస్థానాధిపతులు సంచారం వల్ల రాజయోగం పడుతుంది. ఏ రంగంలో ఉన్న వారైనా ఊహించని అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఉన్నతాధికారి అయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను విస్తరించే ప్రయత్నాలు చేస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలబెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సింహం, శ్రావణ మాసమంతా ఈ రాశిలో రాష్ట్రాధిపతి రవి, శుక్ల, బుధుల సంచారం వల్ల ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంటుంది. అకస్మాత్తిక ధన లాభాన్ని అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు కొత్త పొంతన తొక్కుతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు. అనేక విధాలుగా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వృశ్చిక రాశి, ఈ
ఈ రాశికి నవమ దశమ స్థానాల్లో శుభగ్రహాల సంచారం వల్ల ఊహించని ధనయోగం పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరగడం పాటు అకస్మాత్తుక ధనలాభాన్ని కూడా అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో జీత భత్యాలు రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాన్ని మించుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ బటన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. అప్పుడే మా నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఇంకా మంచి విషయాలతో మీ ముందుంటాం. అంతవరకు